హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్. వెడ్డింగ్ సీజన్ స్పెషల్ సిరీస్లో ఎపిసోడ్ నెంబర్ 7. సో ఇది బ్రైడల్ మేకప్ అనమాట. మీరే ఈజీగా బ్రైడల్ మేకప్ ఎలా చేసుకోవచ్చు చూసేద్దామా. ఫస్ట్ అయితే మనం స్కిన్ కేర్తో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో అయితే నేను టోనర్తో స్టార్ట్ చేస్తున్నాను, కానీ బిఫోర్ మీరు రియల్ బ్రైడ్ అయితే మాత్రము మేకప్కి ముందు చాలా మంచి స్కిన్ కేర్ అనేది తీసుకోవాలి. అది ఎలాంటి స్టెప్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ అయితే టోనర్ అప్లై చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. మంచి మాయిశ్చరైజర్ మీ స్కిన్కి ఏది సూట్ అవుతుందో అది చూసుకొని ఆ మాయిశ్చరైజర్ని బాగా అప్లై చేసుకోండి. సో ఎంత మాయిశ్చర్గా ఉంటే మన స్కిన్ అంత బాగుంటుంది. అండ్ ఐఎమ్ వెరీ సారీ, నేను ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు క్లిప్ మిస్ అయింది. సో నేను యూస్ చేసిన ఫౌండేషన్ ఏదంటే ఫిట్మీ ఫౌండేషన్. ఇంకా ఫిట్మీ ఫౌండేషన్ ఒకటి, నెక్స్ట్ మెబిలైన్లోనే సూపర్ స్టే 24 hours ఫుల్ కవరేజ్ ఫౌండేషన్, ఈ రెండు మిక్స్ చేసి నేను అప్లై చేశాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత నేను ఇన్సైట్ కాస్మెటిక్స్ నుంచి డియో స్టిక్ 2-in-1 కాంటోరింగ్ ప్లస్ హైలైటింగ్ స్టిక్ అనమాట. ఇది 2 sides ఉంటుంది అనమాట. 1 side కాంటోర్, 1 side హైలైటర్ అనమాట. సో నేను కాంటోర్ ఇంకా హైలైటర్ని కొంచెం అప్లై చేశాను. తర్వాత నెక్స్ట్ నేను కాంపాక్ట్ తీసుకున్నాను. ఇది ఫేసెస్ కెనడా వెయిట్లెస్ స్టే మ్యాట్ కాంపాక్ట్ అనమాట. సో ఎవరికైనా సూట్ అవుతుంది. దీని నెంబర్ వచ్చేసి న్యాచురల్ 02 అనమాట. సో దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను బాగా. అంటే మనము ఇంకొకటి చెప్పాలి, నేను ఫౌండేషన్లో కొంచెం స్ట్రోక్ క్రీమ్ కూడా మిక్స్ చేసి అప్లై చేశాను. నేను ఏమీ కన్సీల్ కూడా ఏం చేయలేదన్నమాట. కరెక్షన్ కానీ కన్సీల్ కానీ ఏం చేయలేదు. జస్ట్ ఫౌండేషన్ 2 shades మిక్స్ చేసుకున్నాను. దాంట్లోనే కొంచెం స్ట్రోక్ క్రీమ్ అప్లై చేశాను. ఎందుకంటే నేను కొంచెం డ్యూయి మేకప్ లాగా చేద్దామని చెప్పేసి, బ్రైడ్స్ ఎంత బ్రైట్గా ఎంత షైనీగా మెరుస్తుంటే అంత బాగుంటుంది. సో అందుకని నేను ఫౌండేషన్ అది అప్లై చేసేసిన తర్వాత ఫేసెస్ కెనడా కాంపాక్ట్తో నేను ప్రెస్ చేసినట్టు పఫ్తో ప్రెస్ చేసిన తర్వాత, అంటే ఆ ఆయిలీనెస్ ఏమి కనిపించకుండా ప్రెస్ చేసిన తర్వాత బ్రష్తో డస్ట్ అవుట్ చేసేసాను అనమాట. ఇప్పుడు మన ఐ మేకప్ అనమాట. ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు చూసారంటే ఒక 2 times ట్రై చేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలాగా ఉంది ఐ మేకప్ అనేది. ఫస్ట్ మనము ఆల్రెడీ ఫౌండేషన్ ఇంకా కాంపాక్ట్ వేసాం కాబట్టి ఐస్కి కూడా ఇప్పుడు నేను క్రీజ్ లైన్ని సెట్ చేసుకుంటున్నాను బ్రౌన్ కలర్తో. కొంచెం ఫస్ట్ డార్క్ కలర్ తీసుకోండి ఏదైనా కూడా, తర్వాత కొంచెం లైట్ షేడ్కి వెళ్ళండి. అలా నేను కొంచెం డార్క్ బ్రౌన్ తర్వాత లైట్ బ్రౌన్ తీసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. సో ఈ బ్లెండింగ్ అంతా అయిపోయిన తర్వాత, ఈ బ్లెండింగ్ కూడా ఎలా ఉండాలంటే మీకు చాలా సాఫ్ట్ లుక్ కనిపించాలి, అంతేగాని ఏదో లైన్స్ కనిపించినట్టు హార్ష్ లైన్స్ అనేది అసలు కనిపించకుండా ఉంటే బెస్ట్. ప్రోడక్ట్ కొంచెం తీసుకోండి. తీసుకున్న ప్రతిసారి కొంచెం ఒకసారి ట్యాప్ చేయండి. చేసినప్పుడు ఆ ఎక్సెస్ పౌడర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీరు కలర్ని ప్లేస్ చేస్తే నీట్గా వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో పాప ఆడుకుంటా ఉంది. నేను ఈ వీడియో నైట్ చేస్తున్నాను అనమాట. నాకు చాలా రోజులు అయిపోయింది, గ్యాప్ వచ్చేసింది. సో అందుకని ఈరోజు ఎలా అయినా చేయాలి అని చెప్పేసి 10 o'clockకి కూర్చున్నాను. హాఫ్ అన్ అవర్లో ఈ మేకప్ అయిపోయిందంటే నమ్ముతారా? సో వితిన్ హాఫ్ అన్ అవర్లో ఈ మేకప్ అయిపోయింది. నేను హెయిర్ స్టైల్ గురించి చెప్పట్లేదు, శారీ ప్లీటింగ్ గురించి చెప్పట్లేదు, జస్ట్ మేకప్ గురించి చెప్తున్నాను. మేకప్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత, నేను కట్టుకున్న శారీ ప్రకారం నేను పింక్ కలర్ షేడ్ తీసుకొని కొంచెం బ్లెండ్ చేసుకున్నాను ఆ బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత. సో బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు కన్సీలర్ బ్రష్తో కన్సీలర్ కొంచెం తీసుకొని లైట్గా అప్లై చేస్తున్నాను. అంటే కట్ క్రీజ్ లుక్ ఇవ్వడం కోసం అనమాట. మేకప్ లుక్ కట్ క్రీజ్ ఉంటే బాగుంటుంది. 2 shades మిక్స్ అండ్ మ్యాచ్లో చేస్తున్నాను కాబట్టి. సో గోల్డ్ కలర్ దీని మీద ఫింగర్స్తో అప్లై చేస్తున్నాను. కొంచెం ప్రోడక్ట్ అనేది బాగా అంటే ప్లేస్ అవుతుంది ఫింగర్తో అప్లై చేసినప్పుడు. సో ఇక్కడ నేను గోల్డ్ కలర్ తీసుకొని ప్లేస్ చేసిన తర్వాత బ్రష్తో నేను బ్లెండ్ చేస్తున్నాను అనమాట. సో బ్రష్తో బ్లెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్టెప్ ఏంటంటే, మళ్ళీ పింక్ కలర్ తీసుకొని మనకు ఐ ఎడ్జెస్లో మళ్ళీ పింక్ కలర్తో నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. సో ఇంతే మన ఐ మేకప్ అనేది డన్. అంటే ఐ షేడ్స్ డన్. తర్వాత మనము ఐలైనర్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను బాగా బ్లెండ్ చేస్తున్నాను, ఎందుకంటే హార్ష్ లైన్స్ అనేవి కనిపించకూడదు అని చెప్పేసి. మీరు కొంచెం ప్రోడక్ట్ తీసుకున్నారంటే చాలా ఈజీగానే వస్తుంది అనమాట. సో ఫైనలీ
నా ఐ మేకప్ అయిపోయింది, ఐ షేడ్స్ అయిపోయింది. తర్వాత నేను ఐలైనర్ అప్లై చేస్తున్నాను. ఐలైనర్ కూడా నేను చాలా పెద్ద వింగ్స్ ఏమి ఇవ్వట్లేదు, చాలా లైట్గా ఇస్తున్నాను. నేను దీనికి యూజ్ చేసిన ఐలైనర్ లాక్మీ ఐకానిక్ ఐలైనర్ అనమాట. ఇది జెట్ బ్లాక్ ఉంది, చాలా బాగుంది. మీరు కావాలంటే నార్మల్ డైలీ యూస్కి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. వాటర్ ప్రూఫే ఇది. దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ అనమాట. సో ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు. మెబ్లైన్లో కూడా బాగుంటాయి. నేను ఈరోజు యూజ్ చేసింది ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఐలైనర్ అప్లై చేస్తున్నాను. ఇది లాక్మీ ఐకానిక్ కాజల్, వాటర్ ప్రూఫ్, నో స్మడ్జ్, లాస్ట్స్ అప్ టు 22 hours. ఐలైనర్ అప్లై చేసేటప్పుడు చాలా మందికి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి కొంచెము. సో వాటర్ వస్తున్నప్పుడు మనము చేత్తో తుడవకుండా టిష్యూతో కూడా తుడవాల్సిన అవసరం లేదు. జస్ట్ టిష్యూని కనుక మనము ఆ వాటర్ లైన్లో అలా ప్రెస్ చేసి పెడితే వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. తర్వాత మనం ఈజీగా ఐలైనర్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న టిప్ అనమాట. సో కొంచెం వార్మ్ అయిన తర్వాత ఐలైనర్ అప్లై చేసుకుంటే, వార్మ్ అంటే బ్యాక్ హ్యాండ్ మీద కొంచెం అలా ఒకసారి రబ్ చేసి ఐలైనర్ని కొంచెం అది యాక్టివేట్ అవుతుంది అనమాట, వార్మ్ అవుతుంది. అప్పుడు నీట్గా అప్లికేషన్ అనేది బాగుంటుంది. సో అలా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఐలైనర్ అనేది కొంచెం థిక్గానే అప్లై చేసుకుంటున్నాను, ఎందుకంటే బ్రైడల్ మేకప్ కదా. సో ఐలైనర్ కూడా అప్లై చేసేసాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను కొంచెం ఒక చిన్న బ్రష్ తీసుకొని నేను కింద వాటర్ లైన్ దగ్గర కూడా కొంచెం ఐ షేడ్ అనేది అప్లై చేస్తున్నాను. మనం తీసుకున్న కలర్స్ని బట్టి తీసుకోవచ్చు, లేదా బ్రౌన్ బ్లాక్ కూడా పెట్టుకోవచ్చు. ఏ కలర్ యూజ్ చేసినా బ్రౌన్ బ్లాక్ అనేది కామన్గా యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మన కలర్స్ని బట్టి కూడా తీసుకోవాలి అంటే నేను ఈరోజు పింక్ తీసుకున్నాను కాబట్టి పింక్ కలర్ తీసుకొని లైట్గా బ్లెండ్ చేసుకున్నాను. అది కూడా ఫుల్ ఐకి కాకుండా హాఫ్ ఐకి నేను బ్లెండ్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు బ్లష్ అప్లై చేస్తున్నాను. బ్లష్ కొంచెం ఎక్కువనే అప్లై చేయండి, మరీ ఎక్కువ కాదు, క్యూట్గా కనిపించాలి అలా అనమాట. సో పింక్ కలర్ అండ్ పీచ్ కలర్ ఈ రెండింటిని మిక్స్ చేసి, ఎప్పుడు కూడా మేకప్లో మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తేనే మనకు బాగుంటుంది. ఒకే కలర్ ఇదే కలర్ యూస్ చేయాలి అంటే మనము అది కరెక్ట్ కాదు, మనకు అంత బాగా కూడా రాదనమాట. సో ఎప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తుంటేనే బాగా వస్తాయి కలర్స్ అనేవి. సో పీచ్ అండ్ పింక్ కలర్ తీసుకొని నేను అప్లై చేశాను. అండ్ ఇప్పుడు నేను ఐబ్రోస్ ఫిల్ చేస్తున్నాను. ఈ ఐబ్రోస్ ఫిల్లింగ్కి నేను ఐబ్రో పౌడర్స్ కూడా దొరుకుతాయని చెప్పాను కదా. సో నేను వచ్చేసి మెబ్లైన్లో 24K న్యూడ్స్ ప్యాలెట్ ఉంది, దాంట్లో బ్రౌన్ కలర్ షేడ్ తీసుకొని నేను అప్లై చేస్తాను. ఐబ్రోస్ ఫిల్ చేశాను. నెక్స్ట్ ఐబ్రోస్ కింద ఒక సన్న గీతలాగా, ఎలా అంటే ఒక హైలైటర్ తీసుకొని మనం కానీ అప్లై చేసాము అంటే అదొక ఎలా అంటే ఐస్ ఐ మేకప్ అంతా చాలా బాగా కనిపిస్తుంది, చాలా బ్రైట్గా కనిపిస్తుంది. సో అది అందరూ కాదు, జస్ట్ బ్రైడ్స్కి రిసెప్షన్కి యూజ్ చేస్తేనే బాగుంటుంది. కొంచెం ఎక్కువ హైలైట్ అవుతుంది కాబట్టి హైలైటర్తోనే అక్కడ అప్లై చేయాలి. సో అయిపోయిన తర్వాత నేను కొంచెం హైలైటర్ తీసుకొని ఫేస్ మీద హై పాయింట్స్లో మొత్తం నేను అప్లై చేసుకుంటున్నాను హైలైటర్ని. హైలైటర్ కొంచెం ఎక్కువనే యూజ్ చేయాల్సి వస్తుంది బ్రైడ్స్ కాబట్టి, మళ్ళీ చెప్తున్నాను. సో ఎందుకంటే అంత బాగా బిగ్ డే, మీరే అంత బాగా కనిపించాలి కాబట్టి, సో మీరే ఈజీగా ఎలాగ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో. సో ఎక్కువ స్టెప్స్ కాకుండా కొంచెం స్టెప్స్తోనే నేను చూపిస్తున్నాను. సో బ్లష్ నేను మళ్ళీ అప్లై చేస్తున్నాను, మీరు చూసారో లేదో, ఇందాక అప్లై చేశాను. అండ్ ఇప్పుడు అంటే హైలైటర్ అంతా అప్లై చేసిన తర్వాత కూడా మళ్ళీ నేను బ్లష్ ఇంకొకసారి టచ్అప్ చేశాను అనమాట. బ్లష్ ఉంటే ఆ ఫేస్లో ఆ గ్లో వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను లిప్ లైనర్తో లైనింగ్ చేస్తున్నాను. ఇది మిస్ క్లేర్ లిప్ లైనర్ గ్లిమ్మర్ స్టిక్స్ అని ఉంటుంది ఫర్ లిప్స్, మరూన్ L13 అనమాట దీని మీద ఉండే నెంబరు. సో ఈ షేడ్ చాలా బాగుంది, అన్ని లిప్స్టిక్స్కి ఇది మ్యాచ్ అవుతుంది. సో దీన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇది ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్. అండ్ ఇప్పుడు లిప్స్టిక్, మై ఫేవరెట్ లిప్స్టిక్ అని చెప్పచ్చు ఈ షేడ్. ఇది నేను మై గ్లామ్ నుంచి తీసుకున్నాను. దీని షేడ్ వచ్చేసి CU46 LM29 అని ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 395 రూపీస్ ఉంది.
సో ఇది అప్లై చేసుకొని నేను హెవీగా కూడా అప్లై చేయట్లేదు, జస్ట్ కొంచెం లైట్గా అప్లై చేసి బ్రష్ తీసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మ్యాట్ లిప్స్టిక్స్ ఎక్కువ అప్లై చేసినా కూడా చాలా ఘాడీగా కనిపిస్తాయి అనమాట. అలా కాకుండా కొంచెం లైట్గా అప్లై చేశాను. ఇది కలరే అంతా చాలా బ్రైట్గా ఉంది కాబట్టి ఎక్కువ అప్లై చేసినా కూడా కొంచెం బాగా కనిపించదు. అందుకని దాన్ని కొంచెం సటిల్ చేసి నీట్గా అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత లిప్ లైనింగ్ చేసినప్పుడు లిప్స్టిక్ అప్లై చేసేటప్పుడు చాలా బాగా వస్తుంది. సో లిప్ లైనింగ్ చేసుకోండి కంపల్సరీగా. సో లిప్స్టిక్ అయిపోయింది. ఇప్పుడు చాలా బాగా కనిపిస్తుంది లిప్స్టిక్ అంతా వేసిన తర్వాత. అండ్ ఇప్పుడు నేను జూడియో లిప్ గ్లాస్ అప్లై చేస్తున్నాను. ఇది జస్ట్ 149 రూపీసేను. సో ఇది నాకు చాలా ఫేవరెట్. జస్ట్ ఓన్లీ లిప్ లైనర్ అప్లై చేసుకొని ఈ గ్లాస్ వేసుకున్నా కూడా ఎంత బాగుంటుంది, ఎంత చాలా బాగా కనిపిస్తుంది. అంటే కొంచెం న్యాచురల్ ఫినిషింగ్ కావాలి అనుకునే వాళ్ళకి, కానీ బ్రైడ్స్కి మాత్రం కాదు. సో బ్రైడ్స్కి మాత్రం కొంచెం బ్రైట్గానే రెడీ అయితే బాగుంటుంది కాబట్టి సో నేను ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఫైనల్గా మేకప్ ఫిక్సర్ తీసుకొని ఫిక్స్ చేస్తున్నాను అనమాట. సో మేకప్ ఫిక్సర్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయండి. ఎందుకంటే స్విస్ బ్యూటీది అనమాట. ఇది బాటిల్ పగిలిపోయిందని దీంట్లో వేసుకున్నాను. చాలా బాగుంటుంది. ఫిక్సర్ అప్లై చేస్తేనే మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. లేకపోతే కొంచెం కేకీగా అవ్వడము, చెమటలు పట్టడము ఇవన్నీ వస్తాయి. కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే మాత్రం ఇవి ఫిక్సర్ అనేది యూస్ చేయండి. మ్యాక్ ఫిక్స్ ప్లస్ కూడా చాలా బాగుంటుంది, మీరు ఒకవేళ అఫోర్డ్ చేయగలిగితే తీసుకోగలిగితే. బట్ స్విస్ బ్యూటీ ఈజ్ ఎనఫ్ అనిపిస్తుంది. ఎన్నో గంటలు ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి కొన్ని గంటలు మ్యాక్సిమం బాగుంటుంది. సో ఇప్పుడు మస్కారా, మై ఫేవరెట్ మస్కారా మెబ్లైన్ నుంచి హైపర్ కర్ల్ మస్కారా అప్లై చేశాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నా వీడియోస్లో నేను ల్యాషెస్ అప్లై చేసుకుంటున్నాను. బ్రైడల్ మేకప్ కాబట్టి కంపల్సరీ ల్యాషెస్ ఉంటేనే బాగా కనిపిస్తుంది కాబట్టి నేను ఈ ల్యాషెస్ తీసుకునింది వైభవ్ స్టోర్స్లో అనమాట. సో నేను ఇంకా నా దగ్గర ల్యాషెస్ నైకావి కూడా ఉన్నాయి. సో నైకావి కాకుండా నేను తీసుకున్న వైభవ్లో తీసుకున్నవే పెట్టుకుంటున్నాను. నేను ఫిక్స్ చేసేది అంత బాగా కనిపించుండకపోవచ్చు, బట్ కొంచెం టైం పడుతుంది నాకు. నేను ఓన్గా నేను ఎప్పుడు పెట్టుకోను కాబట్టి, నేను ఎప్పుడు ప్రిఫర్ చేయను కాబట్టి కొంచెం కష్టం నాకు నేను పెట్టుకోవడానికి. బట్ వేరే వాళ్ళకి పెట్టేటప్పుడు ఈజీగా పెట్టేస్తాను అనమాట. సో అయిపోయింది. ల్యాషెస్ పెట్టేసుకున్న తర్వాత, జ్యువెలరీ అంతా పెట్టేసుకున్న తర్వాత ద ఫైనల్ కంప్లీట్ లుక్, బ్రైడల్ మేకప్ లుక్ ఇలా వచ్చింది. ఒకసారి చూసేద్దామా. ఇది మన వెడ్డింగ్ సీజన్ స్పెషల్లో బ్రైడల్ మేకప్ లుక్ మీరే ఓన్గా చేసుకునేలాగా చూపించాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలకి మర్చిపోవద్దు. మనం నెక్స్ట్ వీడియోస్తో మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. సో టేక్ కేర్. యోర్స్ ప్రియాంక చరణ్. బాయ్.